హాయ్ అండి. శ్రీ నీలాంబికా సమేత బసవేశ్వర స్వామి వారికి ఏకరాత్ర కళ్యాణ మహోత్సవములు మా నేలటూరు గ్రామంలో అత్యంత వైభవపేతంగా జరిగాయండి. ఈ కార్యక్రమాన్ని శ్రీ వీరా సత్యనారాయణ గారి కుమారుడు శ్రీ వీరా సత్యంబాబు గారు, శ్రీమతి వీరా రమణీ దుర్గా నాగజ్యోతి దంపతులు గారి చేతుల మీదుగా జరగడం వారు చేసుకున్న పూర్వజన్మ సుకృతమండి. ఆ నీలాంబికాదేవికి తల్లిదండ్రులుగా వారు భావించి ఆ యొక్క బసవేశ్వరునికి కన్యాదానం చేయడం అంటే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది చెప్పండి. ఇంతటి మహోత్సవమైన ఈ కార్యక్రమాన్ని వీడియో రూపంలో మీ అందరికీ షేర్ చేస్తున్నాను. తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కళ్యాణం అనేసరికి జీలకర్ర బెల్లం పెట్టి తాళి కట్టి తలంబ్రాలు వేస్తే అయిపోయిందనుకుని వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అలా కాదండి. కళ్యాణం అంటే మా బసవేశ్వరుడే స్వయంగా వెళ్ళి దేవతలను ఆహ్వానించడం దగ్గర నుంచి కళ్యాణం పూర్తయ్యి స్వామివారి అనుగ్రహ ప్రసాదం తీసుకునేంత వరకు కూడా ప్రతి విషయాన్ని ఈ వీడియోలో మీకోసం షేర్ చేశాను. ముందుగా స్వామివారి ఊరేగింపు, అలాగే విఘ్నేశ్వర పూజ జరుగుతుంది చూడండి. మన మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారు వేగుల జోగేశ్వరరావు గారు కూడా మన స్వామివారి దర్శనం కోసం వచ్చి ఆయన ఆశీస్సులు అయితే తీసుకున్నారు. గణపతి పూజా కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు దంపతులు. అయ్యా చెప్పండి, నమస్కారం చేస్తూ దంపతులు పూజ చేసేవారు. ఓం శ్రీ ఎందుకంటే ధర్మానికి ప్రతిరూపం రాముడైతే చతుష్పాత్ సకలో ధర్మ సాక్షాత్ ధర్మ తనుం దేవం. ధర్మానికి ప్రతిరూపం త్రైపాయుగంలో రాముడైతే ధర్మ స్వరూపుడు, ధర్మ దేవతలే తనువు అంటే చర్మంలో కలిగిన వరకు పెట్టుకోండి దంపతులు. ఆ కలసం రెండింటిని దండం పెట్టుకోవడం ఒకసారి చేయండి. అంతే దండం పెట్టుకోండి, మళ్ళీ చెప్పులు పట్టుకోండి అంతే. ఓం శైవ నమస్కారం చేసుకోండి. బసవేశ్వరుడు పెళ్లి, బసవేశ్వరుడు కళ్యాణం, శివాంశ సంభూతుడు బసవేశ్వరుడు. మరి దేవుడి కళ్యాణానికి ఎవరిని పిలవాలి అంటే ఆ భగవంతుడు భక్తులతో పాటు శివాంశ సంభూతుడు కాబట్టి దేవికి బసవేశ్వరుడికి రుద్రాక్షల వారి మీద నుంచి బసవేశ్వరుడు యొక్క కళ్యాణ సారి తీసుకొస్తున్నారండి. అదిగో దేవతలందరినీ ఆహ్వానిస్తున్నారు. స్వయంగా బసవేశ్వరుడే ఆయన యొక్క కళ్యాణానికి పిలవడానికి దేవతల దగ్గరికి వెళ్ళి మంగళ వాయిద్యాలతో ఆహ్వానం పలుకుతున్నారు. ఈ యొక్క మంగళ వాయిద్యాలని మనస్ఫూర్తిగా వినండి, ఎంతో ఆనందం కలుగుతుంది. నక్షత్ర దేవత అష్టాదశ గణదేవత క్షేత్రపాలి వృత్తం
అంతా కూడా నేలటూరు కర్మోద్భవ సంఘం వినాయకుడిని ప్రార్థిస్తోంది ఈ రకంగా. అక్కడ విగ్రహ స్తోమాంత గారు రామే రామే వేది కలియుగంలో సాక్షాత్ ధర్మ తను దేవం నందీశ్వరుడు యొక్క శ్లోకంలో చెప్తారు. ధర్మదేవతనే చర్మంగా కలిగిన ఏకైక వ్యక్తి నందీశ్వరుడు, ఆయనే బసవేశ్వరుడు. కన్నడ రాష్ట్రంలో పుట్టి వీరశైవం అంటే శైవ సంబంధమైన శివభక్తిని పెంపొందించడంలో ఎన్నో ఆయన కళ్యాణం వద్దు అన్నాడు. తర్వాత సుకుడు సుఖ మహర్షి అనేటటువంటి మహర్షి పేరు విన్నారో లేదో బాబు, తప్పు చేయగా ఆయన వ్యాసుడు వ్యాసవ్యాసుడు వ్యాస మహర్షి అని ఎలా ఉన్నారో అలాగే సుఖ మహర్షి అని ఆయన ఉన్నాడు. ఆయన ఏమన్నారంటే, మారేడుబాక కృష్ణప్రభ సాగ్రో కంపెనీ చైర్మన్ గారు కూడా మా స్వామివారి దర్శనం కోసం వచ్చారండి. అలాగే 20 మెట్లుంటే మొదటి మెట్లోంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్ళాలి. ఈ సుఖమహర్షి అన్నాడు, నేను డైరెక్ట్ గా మోక్షం పొందేస్తాను అన్నాడు. అలా కుదరదు, అట్లాగా సుఖమహర్షి డైరెక్ట్ గా మోక్షం పొందేస్తానంటే సుకుడికి పెద్దలు చెప్పారు, ఒరే నాన్న, బ్రహ్మచర్యం, వానప్రస్థం, గృహస్థాశ్రమం, సన్యాసాశ్రమం అనేటటువంటివి ఉంటాయి. కాబట్టి ఒక ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళాలి. మోక్షం కావాలి అంటే ముందు గృహస్థాశ్రమ ధర్మం చాలా ఉత్తమమైనది. ఈ గృహస్థాశ్రమంలో ఉండి మిగిలిన వాళ్ళందరినీ, పీఠాధిపతుల్ని, మొత్తం అందరినీ సేవించి ధరింపజేసే ఏకైక ఆశ్రమం గృహస్థాశ్రమం అని చెప్పి సుకుడికి చెప్పారు. అయినా వినలేదు. అప్పుడు జనమేజయుడు అనే రాజు దగ్గరికి పంపి, వెళ్ళొచ్చాక నువ్వు పెళ్లి చేసుకోకుండా మోక్షాన్ని పొందగలవు అని నీకు అనిపిస్తే అప్పుడు చేసుకోకుండా ఉంది కానీ మోక్షాన్ని పొందింది కానీ అన్నారు పెద్దలు. అప్పుడు జనమేజయుడి దగ్గరికి వెళ్ళొచ్చాక
సుఖమహర్షి పెద్దలతో, వ్యాసుడు మొదలు పెద్దలతో అన్నాడు, పెళ్లి అవ్వకుండా డైరెక్ట్ గా మోక్షం సిద్ధించదని నాకు బాగా అర్థమైంది, కాబట్టి మీ ఇష్టం, నేను వివాహం ఒప్పుకుంటున్నాను అన్నాడు. అలాగా బసవేశ్వరుడు నీలాంబిక తల్లిని వివాహం చేసుకోవడానికి శివాంశ సంభూతుడు అంగీకరించాడు. మన మాటలో బసవేశ్వరుడు భాషలో చెప్పాలంటే ఋషోత్సర్జనం. కాబట్టి అట్లాగా ఇక్కడ బసవేశ్వరుడు నీలాంబిక అమ్మవారి కళ్యాణానికి అంగీకరించాడు. అదిగో అట్లాగా ఆ ఈశ్వర స్వరూపం కనుక బసవేశ్వరుడికి కంకణం రూపంలో మన ఎదురుకుండా పసుపుదారి కంకణం పట్టుకుని ఉన్నారు విచ్చిబాబు గారు. కానీ ఆయన ఈశ్వరుడు ఏమన్నాడు, నేనే నువ్వే నేనన్నాడు. ఈశ్వరుడు పెళ్లికి ఏదైతే కంకణంగా పట్టుకున్నాడో అదే బసవేశ్వరుడు పట్టుకున్నాడు. ఏమిటది? సర్పాలన్నింటికి రాజు అయినటువంటి సర్పరాజు సర్పరాజుని వాసుకునే కంకణంగా పట్టుకున్నాడు ఈశ్వరుడు. అంత శక్తిని కలిగిన వాడు ఈ బసవేశ్వరుడు. అదిగో వాసుకనే సర్పరాజుని ఆవాహన చేశాడు ఆ కంకణంలో. ఆ కంకణాన్ని చూస్తే సర్ప సంబంధమైన దోషాలు ఏమైనా తెలియని మనలో ఉంటే ఆ దోషాలన్నీ పోగొడుతుంది. ఆ కంకణానికి నమస్కారం చేసుకోండి. ఎదుర్కొంటా ఉన్న వారందరూ మీరు కుర్చీల్లో కూర్చొని ఎక్కడొక్కడ కూర్చోండి. పూర్వదిగ్భాగే ఇంద్రో దేవత ఇంద్ర ప్రసాద, దక్షిణ దిగ్భాగే యమో దేవత యమ ప్రసాద, పశ్చిమ దిగ్భాగే వరుణో దేవత వరుణ ప్రసాద. ఆ యజ్ఞోపవీత గాయత్రీ దేవి హారతిని కళ్ళబెట్టుకోండి. బసవేశ్వరుడికి కళ్యాణంలో యజ్ఞోపవీతాన్ని సమర్పించబోతూ గాయత్రీ దేవిని పూజ చేశారు. గాయత్రి హారతి అందరూ కళ్ళగట్టుకోండి. బసవేశ్వరుడు కళ్యాణంలో శివుడి యొక్క స్వరూపమే నందీశ్వరుడు కనుక ఆ నందీశ్వరుడు బసవేశ్వరుడిగా కర్మోద్భవ సంఘానికి కులదేవతగా కన్నడ రాష్ట్రంలో పుట్టి మరి వీరశైవ మతాన్ని ఉద్ధరించడానికి ఉద్భవించినటువంటి కర్ణోద్భవ సంఘంలో పుట్టినటువంటి ఏకైక శివాంశం ఈ బసవేశ్వరుడు. ఆయన శివుడి స్వరూపంగా గృహస్థాశ్రమ ధర్మాన్ని ప్రతీకగా శివుడికే మనం యజ్ఞోపవీతం వేస్తున్నామా అన్న భావనతో బసవేశ్వరుడికి కళ్యాణ యజ్ఞోపవీతాన్ని వెయ్యటం వల్ల మనందరికీ బ్రాహ్మలు చేసేటటువంటి పూజలు, యజ్ఞాలు, యాగాలు కొన్ని ఉంటాయి. మీరు స్వయంగా చేసుకునే పూజలు కొన్ని ఉంటాయి. ఇళ్లలో మీరు చేసుకునే నిత్య పూజలు, గుళ్ళో వస్తే బ్రాహ్మణులు చేసే పూజలు, అలాగే ఇంటికి వచ్చి బ్రాహ్మణులు చేయించే వ్రతాలు కొన్ని. ఇక్కడ బసవేశ్వరుడికి ఏం చెప్తున్నారంటే, ఓ బసవేశ్వర, నీ కర్ణోద్భవ సంగీలు అందరి తరఫున ఈ బసవ కళ్యాణంలో ఈ సంవత్సరం పీట్ల మీద వేళ వెంకటరత్నం బాబు గారు, సత్యం బాబు గారు కుటుంబ సభ్యుల యాజమాన్యంలో ఈ సంవత్సరం నీకు ఈ కళ్యాణం జరుపుతూ ఇందులో భాగంగా యజ్ఞోపవీతాన్ని వేస్తున్నాం. నువ్వేం చేయాలంటే ఓ బసవేశ్వర, ఈ భక్తులు చేసే పూజలు, దానాలు, ధర్మాలు, యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి యోగ్యమైన ఫలితాన్ని ఇచ్చి వాళ్ళని అనుగ్రహించండి. వాళ్ళ తరపున యజ్ఞోపవీతాన్ని గాయత్రి స్వరూపంగా స్వీకరించండి అని కోరుతూ నమస్కారం చేసుకోవడం. పార్వతీ శివ కళ్యాణంలో అయితే పార్వతీదేవి తరపున 7 మహర్షులకి కన్యావరం ఇవ్వాలి. ఇక్కడ పార్వతీ స్వరూపంగా శివాంశ సంబూతుడు బసవేశ్వరుడు అయితే పార్వతీ స్వరూపంగా నీలాంబికాదేవి. ఆ నీలాంబికాదేవిని ఇచ్చి బసవేశ్వరుడికి కళ్యాణం జరిపించండి అని కర్ణోద్భవ సంఘం తరపున వేదిక మీద ఉన్న త్రిమూర్తులు లాంటి బ్రాహ్మలకి కన్యావరం ఇస్తున్నారండి.
మండపేట మున్సిపల్ చైర్మన్ గారు శ్రీమతి పతివాడ నౌక దుర్గావాణి గారు కూడా స్వామివారి దర్శనం కోసం వచ్చారండి. పోత నరసారావు గారి దంపతులు స్వామివారికి అమ్మవారికి బసవేశ్వరుడికి నీలాంబికాదేవికి మధుపర్కద్వయమును సర్వాభరణమును సమర్పించరి. అదిగో మహాసంకల్పాన్ని శ్రద్ధగా వినండి, ఎంతో విశేషమైన గొప్ప ఫలితాన్ని ఇచ్చేది. బసవేశ్వరుడి యొక్క కళ్యాణంలో మీరు 7 తరాల ముందు వారు 7 తరాల తర్వాత వారు కన్యాదానం చేసిన వారు. మనం మామూలుగా మన మానవుల్లో కన్యాదానం చేస్తే 15 తరాలు తరిస్తారు, కానీ ఇది ఆ పుణ్యమైన దానం. అంతేకాదు మన తాలూకు పెద్దలు ఎక్కడైనా నరకలోకంలో బాధపడుతూ ఉంటే వాళ్ళ వంశంలో పుట్టిన వంశీకులు ఒక కన్యాదానం చేస్తే, అది అమ్మవారిని కానీ మనుషుల కన్యాదానం కానీ చేస్తే, వాళ్ళ తాలూకు పెద్దలు ఎక్కడైనా నరకలోకంలో ఉంటే వాళ్ళకు కూడా కన్యాదానం చేసిన వెంటనే నరకలోకం నుంచి విముక్తి కలిగి బ్రహ్మలోకం, విష్ణులోకం, శివలోక ప్రాప్తిని కోట్ల సంవత్సరాలు కలిగిస్తారండి. కాబట్టి నమస్కారం చేసి అంటే గణపతి గారు దంపతులు స్వామివారి నీలాంబికా సమేత బసవేశ్వర స్వామివారు నమస్కరిస్తూ నూతన బసవేశ్వర కన్యాదానం దక్షిణాదానం భగవంతం సదాశివం సుప్రీత భవతు. కన్యాదాన సందర్భంలో చక్కగా స్వామి అయ్యా బసవ కళ్యాణంలో మంగళాష్టకాలు పఠిస్తున్నారు, దానిని లగ్నాష్టకాలు అంటారు. మీ అందరికీ దానిని మంగళాష్టకాలు అంటారు. రాజమండ్రి డాక్టర్ సమతం రమణ మహేష్ గారు కూడా స్వామివారి యొక్క కళ్యాణానికి అయితే విచ్చేశారండి. నీలాంబిక బసవేశ్వరుడు యొక్క కళ్యాణంలో తదుపరి ఘట్టం లగ్నాష్టకాలు పూర్తిగా వస్తున్నాయి. ఈశార్ధాంగ నివాసనీ పశుపతయేరానంద సంవర్ధిని ఇందాకను ప్రజారోహణ చేశారు. బంగాళ వాయిద్యాలతో కొంతమంది దేవతల పేర్లైనా మీకు అర్థం అవుతాయి. స్వస్తిస్తు అష్టాదశకోటి మహాప్రబల గణాధీశ్వరాణ ఇంద్రాగ్ని అమరేణుడు వరుణవాయు కుబేర ఈశానాత్రి త్రిస్కోటి దేవానాం. జీలకర్ర బెల్లం పెట్టే సమయం ఆసనమైంది. శుభముహూర్తంతో చదువుతారు. ఇనుము అయస్కాంతం దగ్గరగా ఉంటే ఎలా శక్తి ఎలా తగ్గిపోతుందో అలా కాకుండా రాత్రికి తగ్గిపోతుంది దూరం పెరిగితే. కానీ జీలకర్ర బెల్లం అంటే సీతారాముల్లాగా ఎంత దూరంలో ఉన్నా తన భార్య గురించి మాత్రమే ఆలోచించే ఆదర్శ పురుషుడు రాముడు. ఎంత దూరంలో ఉన్నా తన భర్త గురించి మాత్రమే ఆదర్శించేటటువంటి ఆ పతివ్రతామ తల్లుల్లో మొట్టమొదటి స్థానంలో 10వ వంతైనా మన పిల్లలకి చెప్పకపోతే మనదే దోషం. మన సాంప్రదాయాన్ని, మన కులదేవతని, మన దాన ధర్మాల యొక్క విధి విధానాలని, మన సంస్కృతి సాంప్రదాయాన్ని మన పెద్దలు చేసిన దాంట్లో 4వ వంతు మనం చేస్తున్నాం. ఇప్పుడు 4వ వంతు మనలో 10వ వంతు మన పిల్లలు చెయ్యాలి అంటే మన పిల్లలైనా వినాలి. మీరు చెప్తే వినరు, కానీ ఒక చోట గురువు గారు చెప్తే వింటారు కదా. ఆ ఉద్దేశంతో పద్మోద్భవ సంఘీయులు ఏదో నారాయణాన్ని తప్పించి ఏదో 2 మాటలు చెప్తూ ఉంటే మన భావితరాల వారికి ధర్మం గురించి తెలియాలి. మన కట్టు పురస్కారం చేసుకోండి. భార్యాభర్తలు సీతారాముల్లాగా కుటుంబాలు, మీ కర్ణోద్భవ సంఘాలు అందరూ ఆ సీతారాముల్లాగా అన్యోన్యంగా ఉండాలని అదిగో సుముహూర్త మంత్రాన్ని చదువుతున్నారండి. ధ్రువం విశ్వమిదం జగదు ధ్రువో రాజా విశామయం పర్వత ఇవామిదాదలిః ఇంద్రైవేహ ధ్రువస్తిష్ఠాత్ ఇహ రాష్ట్రముధారయ అభిదిష్ట అదరే సంతసత్రః ఇంద్రైవ వృత్రహాదిష్టాం అపక్షేత్రాని సంజయంలో ఇంద్రేణ మదీధరదు సుముహూర్తం రాజా సుముహూర్తం రాజా ధ్రువం బ్రహ్మ
శుభముహూర్తంలో చక్కగా మాంగళ్య సూత్ర పూజ సోమేశ్వరుడు యొక్క కళ్యాణంలో రక్షణ శాఖ వారి తరపున చక్కగా పోలీస్ శాఖ వారు కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. అలాగే మంగళ గౌరీ పూజ, 2 సౌభాగ్య గౌరీ పూజ. మంగళ గౌరీ పూజ ఏమో పెళ్లికి ముందు చేయిస్తారు, అంటే దాన్నే ప్రధానం అంటారు. 2 మాంగళ్య సూత్రధారణకి ముందు ఇంకోసారి చేయిస్తారు, అది సౌభాగ్య గౌరీ పూజ అని. అదిగో సుముహూర్తం అయిన వెంటనే తెరసల తీయాలి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మధ్యలో ఉన్న తెరసల. ఆ తెరసలే కొత్త అద్దంలో పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని చూపించిన తర్వాత పేట మీద కూర్చొని దంపతులను అద్దంలో కన్నం పెట్టుకోమని చెప్పారు. ఒక్కరు చెప్పాలి మళ్ళీ లేచిన మరి సౌభాగ్యం గురించి చెబుతూ, ఆడవారికి సౌభాగ్యాన్ని ఇవ్వాలి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల భార్యల్లో శివుడు యొక్క ఆది దంపతులను అనుకుంటున్నామే, ఆ శివుడు భార్య వల్ల మాత్రమే సౌభాగ్యాన్ని ఇచ్చే తల్లి. ఆ పార్వతీ స్వరూపమే, ఆ రాజరాజేశ్వరి స్వరూపమే ఈ నీలాంబిక అమ్మవారు. కాబట్టి ఇక్కడున్న కన్నోద్భవ సంగీయుల సౌభాగ్య స్త్రీలందరికీ ఎల్లకాలము కలకాలము సౌభాగ్యంగా ఉండాలి అని సౌభాగ్య గౌరీ పూజ చేశారు. ఆడవారందరూ సౌభాగ్యం సౌభాగ్యం అంటే ఎవరి కోసం అండి? మీ కుటుంబ యజమాని ఆయుర్దాయంతో ఉండాలి అని నమస్కారం చేసుకోండి. ఆ మంగళ సూత్రాలు పెళ్లి కొడుకైనటువంటి బసవేశ్వరుడు కుడి చేతికి తగిలించి, శివగారు మాంగళ్య బంధాన్ని పెళ్లి కొడుకైనటువంటి బసవేశ్వరుడు కుడి చేతికి తగిలించి ఆయన అనుమతి పొంది ఆయన వేస్తున్నట్టుగా నీలాంబిక అమ్మవారి మెడలో వేయిస్తున్నారండి వేద పండితుల మాంగళ్య సూత్రధారణకి. సౌభాగ్య కళ్యాణంలో చివరి ఘట్టంగా తలంబ్రాలండి. మొట్టమొదటిగా 3 సార్లు ప్రధానంగా తలంబ్రాలకు వస్తారు బ్రాహ్మణులు. తర్వాత పాదుకల మీద పోయిస్తారు. తర్వాత దంపతుల చేత పాదుకలు పోయిస్తారు. తలంబ్రాలు పోస్తూ 3 వరాలు అడుగుతున్నారు ఈ కర్ణోద్భవ సంఘ భక్తులందరికీ, మీ అందరికీ. మొదటిసారి తలంబ్రాలు పోస్తూ సంతానం లేని వారు ఎవరైనా ఉంటే వెంటనే సంతానాన్ని కలిగించండి ఓ నీలాంబిక బసవేశ్వరు గారు అని కోరుతున్నారు. రెండవసారి తలంబ్రాలు పోస్తూ పాడి పంటలు అందరికీ అభివృద్ధి కలిగించండి అని కోరుతున్నారు. మూడవసారి తలంబ్రాలు పోస్తూ ఎప్పటికీ భగవంతుడి మీద అలాగే మీ మీద మూడోసారి తలంబ్రాలు పోస్తూ ఆ నీలాంబికాదేవిని అయ్యవారిని ఏం కోరుతున్నారంటే మీ ఇద్దరి మీద భగవంతుడి మీద భక్తి కలిగేటట్లు చేయండి వీళ్ళందరికీ. అంటే మన కులదేవత అనేటటువంటి పరమేశ్వరుడైన రాముడైన బసవేశ్వరుడైన భగవంతుడి మీద మా సాంప్రదాయాల మీద దృష్టి కలిగేటట్లు చేయండి అని 3వసారి తలంబ్రాలు ప్రారంభిస్తున్నారండి.
బసవేశ్వరుడు ఆంజనేయ స్వామి లాగా రామనామం ఎక్కడుంటుందో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారన్నాడు. బసవేశ్వరుడికి ఇష్టమైంది వచ్చాక చెప్పాలి. వారికి పెద్దగా అనిపించేవారు పని చేస్తారు. బసవేశ్వరుని తల్లిదండ్రులు మాదిరాజు మాదాంబ అయితే ఈ పీటల మీద కూర్చున్న దంపతులు అత్తమామలుగా నీలాంబికాదేవినిచ్చి వివాహం చేయడం వాళ్ళు చేసుకున్న అదృష్టం. ఇలా కన్యాదానం చేయడం వల్ల ఎన్నో పుణ్యాలు చేసిన ఫలం, దాన ఫలితం కలుగుతుంది. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఈ కళ్యాణం చూడడం వల్ల వారికి కూడా ఆ నీలాంబికాదేవి సమేత బసవేశ్వర స్వామి వారి అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుంది. మా స్వామివారి యొక్క మహిమ అంతా ఇంతా కాదండి. ఇక్కడ ఏదైనా మొక్కుకుని భక్తి శ్రద్ధలతో ఆయన్ని గనక మనం ఆరాధిస్తే ఏ కోరికైనా తప్పకుండా నెరవేరుతుంది. మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుందని మన నమ్మకం. అలాంటి ధర్మబద్ధమైన కోరికలు ఏవైనా సరే మా స్వామివారిని అడిగితే తప్పక నెరవేరుస్తారు. ఇప్పుడైతే అమ్మవారికి స్వామివారికి పులిహార బూరులు ప్రసాదంగా తీసుకొచ్చారు. ఈ ప్రసాదాన్ని స్వామివారికి చెల్లించి ఆ తర్వాత కళ్యాణం అయిన తర్వాత భక్తులందరికీ కూడా ప్రసాదంగా పంచిపెడతారు. ఇవే కాదండి, వచ్చిన భక్తులందరికీ కూడా మజ్జిగ అలాగే ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చిన భక్తులందరూ కూడా కళ్యాణం పూర్తయ్యేంత వరకు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. ఇప్పుడైతే కొంగుముడి వేస్తున్న దృశ్యం అండి. కొంగుముడి కూడా వేసేశారు. ఇంకేముందులే అని అస్సలు అనుకోవద్దు. కానీ వచ్చిన అందరి భక్తులు కూడా భక్తి శ్రద్ధలతో కళ్యాణాన్ని వీక్షిస్తున్నారు. ఇంకా స్వామివారికి మంగళహారతులు అలాగే నీరాజన మంత్రపుష్పాలు కూడా ఉన్నాయండి. అవి పూర్తయ్యేంత వరకు అయితే వీడియోని కూడా పూర్తిగా చూడండి. ఇక్కడైతే పీటల మీద కూర్చున్న దంపతులకు బట్టలు పెడుతున్నారండి పుట్టింటి వారు. ఇలా పెట్టడం వల్ల వారికి చాలా మంచిదని ఒక సాంప్రదాయం కూడా ఉంది. 12వ శతాబ్దంలోనే మన బసవన్న గారి సంస్కరణలు కుల వ్యవస్థ, వర్ణభేదాలు, లింగ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడారు. ఆయన శివభక్తి మరియు సామాజిక న్యాయం గురించి వచనాలు కూడా రాశారు. ఈయన గురించి పూర్తి వివరాలన్నీ కూడా బసవ పురాణంలో పొందుపరిచి ఉన్నాయి.
నమస్కారం చేసుకోండి. మంత్రపుష్పం. ఓం అదా మంత్రపుష్పం అంటే చాలా ఊళ్ళలో పత్రిక పత్రి పువ్వులిస్తే పువ్వులు మళ్ళీ తిరిగిచ్చేస్తారు. తిరిగిచ్చేసేది మంత్రపుష్పం కాదండి. దాంతో పాటు మీలో ఉన్న భక్తిని మీకు తోచిన దక్షిణ రూపంలో చప్పుడయ్యే దక్షిణం చప్పుడయ్యే పుష్పం కానీ ఎప్పుడు మనిషికి నా అంత రోజు అన్న ఆలోచన రాకూడదు. ఎవరికి? మనిషికి. అది నాకైనా సరే, నేను ఎంత స్థాయిలో ఉన్నా నా అంత రోజు అన్న ఆలోచన ఎప్పుడు రాకూడదు అని మనకు బసవేశ్వరుడు చెప్పాడు. ఎక్కడంటే అలా ఆలోచన ఒక ఆయనకు వచ్చింది. ఎవరికి? విష్ణుమూర్తి వాహనం గరుత్మంతుడు. ఏమని? నా అంతటి బలవంతుడు లేడు అని ఆయనకు ఎలా ఆలోచన వచ్చిందో లేదో విష్ణుమూర్తి వెంటనే ఆయన తెలుసుకోవట్లేదండి. ప్రభువే కదా, గరుత్మంతుడా అత్యుతిగా కైలాసం అన్నట్ట ఎక్కించుకుని మనం తీసుకుపోయాడు. ఈయన నేను లోపలికి వస్తాను, శివుడితో మాట్లాడాలని, నువ్వు బయటే ఉండు అన్నాడు. అంటే గరుత్మంతుడికి ఏ ఆలోచన వచ్చిందో బాసు తెలుసు. అందుకే బాసు అయ్యాడు ఆయన. ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. ఈ జనంగా ఉన్నాడండి గరుత్మంతుడు. పాపులు పక్షులు చూడండి, ఆవుల మీద గేదెల మీద వాని పొడుస్తూ ఉంటాయి, పురుగులు తింటూ ఉంటాయి, దాని లక్షణం ఉంది. అలాగే గరుత్మంతుడు ఈ ఆలోచనతో ఉన్నాడేమో పాపులాగా ఆ నందీశ్వరుడిని పొడుస్తున్నాడండి. చూశాడండి, చెవులతో కొట్టాడండి, కాళ్ళతో కొట్టాడండి, మళ్ళీ ఎగురుతున్నాడండి, కాళ్ళతో గోపుతున్నాడండి. చూశాడండి. వీరికి లాభం లేదు. ఫుట్బాల్ ఆడుకోవాలి. యోగా గురువు గారు ఆయన ఎవరు ఉన్నారు? రామ్దేవ్ మహాబాబా గుర్తొచ్చేటట్టు టీవీలో చూపిస్తూ ఉంటారు. ప్రాణాయామం చేసి రామ్దేవ్ బాబా అన్నట్టుగా చూడండి, ఇక్కడ చూడండి, టీవీలో ఆడతారు యోగా చేసినప్పుడు. మొత్తం ఉంటారు, మనకి మొత్తం ఏదో సినిమా చూపించారంటే. అలాగా గరుత్మంతుడు అటు ఇటు గంతులు వేస్తుంటే ఈ బసవేశ్వరుడు ఒక్కసారిగా గాలిని నందీశ్వరుడు ఈశ్వరుడు ఎదుర్కొంటారంటే శివపార్వతులు ఉయ్యాల ఆయన శ్వాస ద్వారా ఉంటూ ఉంటుందండి. రెండు ముక్కల్లో వచ్చే శ్వాస ద్వారా ఎప్పుడు ఎదురుకుండా ఉండాలండి. ఏ ఒక్క క్షణం కూడా ఆయన శ్వాస ఆగకూడదు. ఎప్పుడు అవుతుంది? మన కొమ్మల నుంచి చెయ్యి వేసి శివుడు చూసినప్పుడు అవుతుంది. అప్పుడు మనం వచ్చేవాడు శివుడు మనం ఆశీర్వదిస్తాడండి. అటువంటి నందీశ్వరుడు గాలి గట్టిగా పీల్చాడండి. బయట ఉన్న దుమ్ము తోటి గరుత్మంతుడు కూడా లోపలికి వెళ్ళిపోయాడండి బసవేశ్వరుడు గడుపులోకి. అప్పుడు ఆడుకున్నాడండి నంది బసవేశ్వరుడు. ఇలాగా ఆడినట్టు ఆడుకుంటే ఒళ్ళు మోనం అయిపోయి అప్పుడు ఒకేసారి గట్టిగా పీల్చి అన్నాడండి. ఈ వెళ్ళిపోయి ఎక్కడ పడ్డాడండి? వైకుంఠంలో పడ్డాడండి. కైలాసం నుంచి గట్టిగా గాలి పీల్చి వదిలేసరికి నీకు బాస్ మంది ఎక్కడ వచ్చేసండి. ఏంటయ్యా ఇందాక లేదనుకున్నాను, నువ్వు బయట మాయమైపోయింటే ఏదో పురాతనైనా బలవంతుడు అనుకున్నాను. అది బాబోయే నందీశ్వరుడు మహాబలవంతుడయ్యా, అందుకోసమే తెలుసుకున్నావు కదా. కాబట్టి ఎప్పుడు నేనే బలవంతుడిని అన్న ఆలోచన రాకూడదు జరుగుతుందా అని చెప్పాడు విష్ణుమూర్తి. అందుకని బసవేశ్వరుడు వంశంలో పుట్టిన మీరు మీ తరపుని కళ్యాణం చేయడానికి వచ్చారు. మేము మా అందరం కూడా చాలా ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గానీ ఈ బసవేశ్వరుడు కర్మోత్సవాలు మనం పుట్టం. అంత గొప్ప భక్తుల్ని నమస్కారం చేసుకోండి అందరూ.
అమ్మ అందరూ నమస్కారం చేసుకుంటూ చెప్పండి. ధర్మస్య ధర్మస్య విజయోస్తు విజయోస్తు అధర్మస్య ధర్మస్య నాశోస్తు నాశోస్తు ప్రాణిషు ప్రాణిషు సద్భావనాస్తు సంభావనాస్తు విశ్వస్త సుగుణో భవంతు. శ్రీ నీలాంబిక సమేత బసవేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అందరూ కూడా ఇక్కడైతే అందరికీ కూడా కళ్యాణ అక్షతలు అలాగే ఆశీర్వాదాన్ని కూడా అందిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడికి వచ్చి కళ్యాణాన్ని జరిపించిన పూజ్యులు గురువులు అయిన పూజారులకి ముందుగా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని జరిపించిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు. వచ్చిన భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా వీక్షించారు. అందుకు గాను ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము అలాగే శివాంశ సంభూతుడైన ఆ నీలాంబికాదేవి సమేత బసవేశ్వర స్వామి వారి అనుగ్రహం కూడా తప్పక అందరిపై ఉంటుంది. ఇక్కడైతే పులిహోర బూర్లు కూడా ప్రసాదంగా పెడుతున్నారు. కళ్యాణం చాలా అద్భుతంగా జరిగింది. అలాగే మా స్వామివారి మహిమ కూడా చాలా గొప్పదండి. కళ్యాణం ముందు రోజు ఈ టయానికి చాలా పెద్ద వర్షం అయితే వచ్చింది. అలాగే ఇప్పుడు కళ్యాణం జరిగే ముందు కూడా బాగా మేఘం అంతా మూసేసి పెద్ద పెద్ద గాలులు అయితే వీచి కరెంటు కూడా 2-3 సార్లు పోయింది. కానీ ఆ స్వామి దయ వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగలేదు. మరి కళ్యాణమే ఇంత గొప్పగా జరిపించుకుంటే ఆ స్వామి ఇంకా శ్రీ పుష్పయాగం ఇంకెంత బాగా జరిపించుకుంటారో. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్కి వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.